హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం జీడిపప్పుతో రవ్వ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కరిగించి పెట్టుకున్న నెయ్యి వేసుకొని కట్ చేసుకున్నటువంటి జీడిపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1 కప్ రవ్వ వేసుకొని సన్నటి రవ్వ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. బాగా వేడి చేసుకోవాలి దాన్ని, ఈ సోజిని. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకొని సేమ్ అదే ప్యాన్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి క్యారెట్, 2గా కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్, అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ముందుగా ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. మనకి పొడి పొడిగా రావాలంటే, లేదంటే మనకి కొద్దిగా జారుగా కావాలి అంటే ఒక 3 కప్ వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. బాగా పొంగు వచ్చిన తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న రవ్వ ఇందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే ఒకేసారి వేసేసి ఉంటలు కట్టిపోతుంది. అంటే లోపలే సోజిగా చిన్న ఉంటలుగా వచ్చేస్తుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి బాదం పప్పులు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ వదిలివేయాలి. మూత తీసేసి ఒకసారి జస్ట్ అలా కింద పైన చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన జీడిపప్పు రవ్వ ఉప్మా రెడీ. Please do subscribe, like, share, comment. Please support to me. Bye.